వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్కే సాగర్ పాల్గొన్నారు. నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మేరుగు శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో వరంగల్ రోడ్డు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్కు పూలమాల వేశారు. పాఖాల్ సెంటర్లో వడ్డేరి ఓబన్నకు పూలమాల వేసిన అనంతరం ద్వారక ఫంక్షన్ హాల్లో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో నర్సంపేటలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని అన్నారు. పార్టీ బలోపేతానికి స్థానిక స్థాయిలో కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ జనసేన అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో మేరుగు శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన మన జనసేన కార్యకర్తలకు, నాయకులకు, మహిళలకు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఎందుకంటే ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు తెలంగాణలోని మున్సిపల్ అండ్ కార్పొరేషన్ లో పోటీ చేయడం జరుగుతుంది. సో నాకు తెలిసి ఈరోజు సాయంత్రం కల్లా నోటిఫికేషన్ వస్తుందనే సమాచారం కూడా. అండ్ ఒక 10 రోజుల నుంచి ముందే మేము జనసేన పార్టీ నాయకులు కమిటీలుగా వేసి వివిధ జిల్లాల్లో కార్యకర్తల్ని, మహిళల్ని, జన సైనికుల్ని, నాయకులు అందరూ కావడం జరుగుతుంది. అందరి నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఎందుకంటే ఒక మార్పు కోసం, చాలా భావితరాల భవిష్యత్తు కోసం చాలా మంది యువత, విద్యావంతులు అందరూ చాలా మంది జనసేన పార్టీ నుంచి వచ్చి పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. అది ఈ సాంప్రదాయం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు రాజకీయాలంటే కొంతమందికే సొంతం, ఉన్నత వర్గాలు మాత్రమే చేయగలరు అనే దాని దగ్గర నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ గడ్డపై తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ నేలపైన హైదరాబాద్ లో జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ఒక దశాబ్ద కాలంగా ఒక పెద్ద పోరాటమే చేశారు. ఒక మార్పు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. మొన్ననే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఎన్నికై ఎలాంటి నిబద్ధతతో, నిజాయితీతో, పారదర్శకత్వంగా పరిపాలిస్తున్నారో అందరూ చూస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా తెలంగాణలో కూడా అలాంటి నిజాయితీ గల నాయకత్వం కావాలని అందరూ అంటే అది వ్యక్తపరుస్తున్నారు. మీకు తెలుస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్, తెలంగాణలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉన్నాయి. ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 18 సంవత్సరాల తర్వాత కూడా ఎలాంటి పొజిషన్ లో ఉంది, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అమరవీరుల కుటుంబాలు అంటే ఇంకా మనము సంక్షేమ పథకాలు అందుకునే సిచ్యువేషన్ ఉన్నాం తప్ప మన నీళ్లు, మన ఉద్యోగాలు ఎటేళ్ళు మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు నేను. కాకపోతే ఏంటంటే ఒక మార్పు అయితే రావాలి. ఇంకా కూడా మనము అదే మూసలో ఉండి ఇంకా అదే సంక్షేమ పథకాల కోసం చేతులు చాపడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడున్న యువత, ఇప్పుడున్న జనరేషన్ అలా లేరు. ఎందుకంటే చదువుకొని మన నేల కోసం, మన సమాజం కోసం ఏదైనా చేయాలని తపంతో ఉన్నారు. యువత రాజకీయాలకు రావడం, విద్యావంతులు రాజకీయాలకు రావడం అనేది నిజంగా చాలా కొత్త పరిణామం. ఎందుకంటే ఒక మార్పు కావాలంటే యువత చేతిలోనే ఉంది. ఎప్పుడు అంటుంటారు మన అబ్దుల్ కలాం గారు, మన దేశ సంపద అంటే
సముద్రాలు ఖనిజాలు కాదు యువత అని. ఆ యువత ఇప్పుడు బలంగా రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. డెఫినెట్ గా మార్పు వస్తుంది. అంతేకాకుండా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక మేము నాయకులుగా జనసేన ప్రచార కార్యదర్శిగా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ సమస్యల గురించి ముఖ్యంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మెరుగు శేవోటి యాదవ్ ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీని పట్టుకొని ఇక్కడే ఉండి ఇక్కడ యువతలో చైతన్యం తీసుకొచ్చి ఇక్కడ నుంచే పోటీ చేయాలి. ఎందుకంటే ఒక మార్పు నేను ఒక చదువుకున్న విద్యావంతుడు వాళ్ళ వైఫ్ తను. సో తనకు ఇంత అంటే మీన్స్ ఇక్కడ నేల కోసం తను ఏమైనా చేయాలని తపనతో 10 సంవత్సరాలుగా జనసేన పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే పోటీ చేయాలన్నా మనము చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు జనసేన పార్టీ నుంచి. జనసేన పార్టీలో ఇక్కడ మనం ఏదో రకంగా పోటీ చేసి మనకంటూ ఒక మన మన లీడర్స్ తయారు చేసి అంటే మార్పు అనేది ఒక రోజు కాదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇంకో 5 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ మార్పు అయితే ఖచ్చితంగా వస్తుందని బలంగా నమ్ముతున్నాం. ఆ మార్పు కోసం ట్రై చేస్తున్నా ఇక్కడ శివకోటి యాదవ్ గాని, మన రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, మన ఆ తమ్ముడు గాదే పృథ్వీ గారు కానివ్వండి, చాలా మంది నాయకులు ఉదయ్ గాని, అంటే చాలా మంది విజయ్ గారు కానివ్వండి, ఎప్పటి నుంచో ప్రజారాజ్యం పార్టీ నుంచి పనిచేస్తూ ఈ రోజు మళ్ళీ జనసేన పార్టీ వరకు కొనసాగిస్తూ వీళ్ళందరూ అంటే వీళ్ళందరి నిజాయితీని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో పదవులు లేకపోతే టక్మని పార్టీలు మార్చే రాజకీయ నాయకులు చూస్తున్నా కానీ జనసేన అలా కాదు. ఎందుకంటే వ్యక్తిగత లాభాల కోసం కాదు జనసేన స్థాపించింది, భవిష్యత్తు కోసం, మార్పు కోసం, మంచి సమాజం కోసము. ఓడినా గెలిచినా ఒక మంచి సమాజం కోసమే పాలిటిక్స్ కు వచ్చింది, జనసేన స్థాపించబడింది. కాబట్టి అలాంటి మార్పు కోసం ఎన్ని సంవత్సరాలైనా మేము వెయిట్ చేస్తాము. ప్రజల్లోనే ఉంటాము. ఇక్కడ నుంచి ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సమస్యలు పరిష్కరించే విధంగా మేము అందరికీ కృషి చేస్తామని మీడియా పూర్వకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా మీడియా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే, నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఎలాంటి ప్లేస్కి వెళ్ళినా సరే, ఎలాంటి రిమోట్కి వెళ్ళినా సరే, అక్కడ మీ మీడియా చూపించిన ప్రోత్సాహం నిజంగా మరవలేదు. ఎందుకంటే జనసేనకు గాని యువతకు గాని మీరు ఇచ్చే బలం అంతా ఇంత కాదు. మీ అందరికీ ఇక్కడ ఉన్న మా జనసేన నాయకుల తరపున, మహిళల తరపున, కార్యకర్తల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక ఉద్యమం స్టార్ట్ అవ్వాలన్నా, ఒక మార్పు కావాలన్నా మీ పాత్రికేయుల ప్రోత్సాహం లేనిదే జరగదు. అలాంటిది మీరు జనసేనకు సపోర్ట్ చేస్తూ మీ ఇక్కడ విద్యావంతులకి, యూత్ కి, నాయకులకి అందరికి సపోర్ట్ చేస్తూ మీరు ప్రజల్లోకి సిద్ధాంతాలు తీసుకెళ్ళడం అనేది మాకు నిజంగా సంతోషం అనిపించింది. మీకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ రానున్న రోజుల్లో జనసేన చాలా బలంగా ఉంటుంది. ఇక్కడ బీజేపీ అనేది పొత్తు ఇప్పటికీ ఖరారు కాలేదు. అది రాష్ట్ర నాయకత్వం గాని, మన సెంట్రల్ కమిటీ గాని దాని గురించి చర్చిస్తుంది. అది ఎలా ఉన్నా సరే జనసేన అనేది బలంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. పోటీ కూడా చాలా మంది చేయడానికి ఉత్సాహంగా చూపుతున్నారు, మున్సిపల్ గానీ, కార్పొరేషన్లు గానీ. అండ్ నేను ఒక పరిణామం చూసా, చాలా సంతోషంగా అనిపించింది. పెద్ద పిల్లలు ఇలాగే పాత్రికేయుల సమావేశంలో 2 పిల్లలు మైనర్స్ వచ్చి వాళ్ళ అమ్మని కార్పొరేటర్ ట్రై చేస్తున్నారు. అమ్మ పవన్ కళ్యాణ్ గారి భావాలు కానీ, పవన్ కళ్యాణ్ గాని మాకు నచ్చింది. మీరు ఎట్లయినా సరే ఇప్పుడు పెద్ద పిల్లలు పోటీ చేయాలని ఆ 2 పిల్లల వాళ్ళ మదర్ నిల్చోబెట్టి పోటీకి దించుతున్నారు. వాళ్ళ పేరు లావణ్య గారు. నిజంగా అభినందనలు అనిపించింది. ఎందుకంటే మేము అనుకున్న మార్పు పిల్లల నుంచి కూడా స్టార్ట్ అయింది. సో వాళ్ళ మీడియా తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఏదైనా సరే ఒక మార్పు రావాలన్నా, ఒక ఉద్యమం స్టార్ట్ అవ్వాలన్నా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు 30 వార్డులు యాక్చువల్ గా ఏంటంటే బలంగా ఉన్న ప్లేసుల్లో నిలబడడానికి ట్రై చేస్తున్నాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి కూడా వచ్చే, ఎందుకంటే జనసేన అనేది ఒక క్లీన్ చిట్. ఈ పార్టీ నుంచి ఇండిపెండెంట్ గా పాల్గొనే వాళ్ళు మాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ జనసేన గుర్తు మీద, పవన్ కళ్యాణ్ భావజాలం మీద చేస్తే బాగుంటుందని అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా త్వరలోనే షార్ట్ లిస్ట్ చేసి ప్రకటిస్తాం. అందుకు ఇక్కడ లోకల్లో నర్సంపేట
నియోజకవర్గంలో శివకోటి యాదవ్ గారిని సంప్రదిస్తున్నారు. అండ్ ముఖ్య నాయకులు ఈ వరంగల్ కోఆర్డినేటర్ మా దామోదర్ రెడ్డి గారిని కూడా సంప్రదిస్తున్నారు. అండ్ మా రాష్ట్ర నాయకులు సురేష్ రెడ్డి గారు అండ్ ఆబిద్ వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. నేను మళ్ళీ ప్రచారానికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరెవరు కంటెస్ట్ చేస్తున్నారో షార్ట్ లిస్ట్ చేసి ఇతర పార్టీల నుంచి ఎవరైనా సరే ట్రాన్స్పరెంట్ గా, అంటే ప్రజలకు మా ఉద్దేశం ఒకటే, ప్రజలకు నిజాయితీతో నిబద్ధతతో పారదర్శకంగా పాలన అందించాలనుకునే వారు ఎవరైనా సరే జనసేనని అప్రోచ్ అవ్వండి. మీకు డెఫినెట్ గా టికెట్ ఇస్తాం. అలాగే మా నిబంధనల ప్రకారం మీరు అంతే నిజాయితీగా జనాలకి సేవ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్ గా ఆ ఉద్దేశంతోనే వస్తేనే మా పార్టీలోకి రండి. లేకపోతే ఏమవుతుందంటే టికెట్ రాలేదు ఈ పార్టీలో, ఇది కాదు. జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి జనసేన తరఫున పోటీ చేయాలని వాళ్ళు డెఫినెట్ గా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న కోఆర్డినేటర్ గారు కానివ్వండి, నర్సంపేట నియోజకవర్గం శివకోటి యాదవ్ గారు కానివ్వండి, ఇతర నాయకులను కానివ్వండి సంప్రదిస్తే డెఫినెట్ గా మేము అందుబాటులో ఉంటాం. నాకు తెలిసి 2-3 రోజుల్లోనే అన్ని రకాలుగా స్క్రూటినీ జరుగుతుంది. డెఫినెట్ గా వాళ్ళందరూ షార్ట్ లిస్ట్ చేసి మేము టికెట్ ఇవ్వడం జరుగుతుంది బీఫామ్లు. అండ్ ప్రచారం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేయడానికి మేము సలహాలు చేస్తున్నాం. మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి,